విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 53. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. వాట్, తెలియక చేసిందా? ఇదేమైనా స్మాల్ కిడ్ అనుకుంటుందా అని అరుస్తూ తల తిప్పిన జైకి అందరూ తన వైపే చూస్తూ కనిపించడం చూసి షర్ట్ ఏంటిలో బర్స్ట్ అయిపోయాను, వీళ్ళకి నా మీద డౌట్గానే వచ్చిందా అని కంగారుగా వినయ్ ప్రతాప్ల వైపు చూస్తూ ఉంటాడు. ఇద్దరు కూడా తననే చూస్తూ కనిపించడంతో డౌట్ లేదు, వీళ్ళకి కన్ఫామ్గా నా మీద అనుమానం వచ్చింది, ఏదోలా కవర్ చేసేయాలి అనుకుంటూ పళ్ళు కనిపించేలాగా నవ్వుతూ అందరి వైపు చూస్తాడు. వీడేంటి ఇప్పటి వరకు కళ్ళు తాగిన కోతిలాగా చిందులు తొక్కాడు, సడన్గా ఇలా పిచ్చోళ్లాగా నవ్వుతున్నాడు అని జై వైపు కళ్ళు చిన్నవి చేసి చూసిన ఆద్యాకి జై వినయ్ వైపు చూస్తూ కనిపిస్తాడు. హో, ఇదా రీజన్, భలే దొరికావురా, ఆగు నీ సంగతి చెప్తా అనుకుంటూ అంటూ ఏడుస్తూ రాగం అందుకుంటుంది. ఆద్య ఏడుపు దడుచుకున్న జై హఫ్ అని వీపు మీద చేత్తో కొట్టుకుంటూ, ఏం టోన్రా బాబు, అదేదో అంటారు కదా, గులకరాలను తారోజు మీద గీగితే వస్తే ఎలాంటి సౌండ్ వస్తుందో అలా ఉంది దీని గొంతు అని ఆద్య వైపు విసుగ్గా చూస్తూ ఉంటాడు. జై, ఎందుకంత కోపం? చూడు ఆద్య ఎంత బాధపడుతుందో, ముందు తనకి సారీ చెప్పు. అబ్బా తాతయ్య, నేను కావాలని అరిచానా? అయినా సున్నుండతో సలాడ్ బుద్ధున్న ఎవరైనా చేస్తారా? మీరే చెప్పండి. పైగా అదేదో ఇన్నోవేషన్ అయినట్టు ప్రౌడ్గా చెప్తుంది. ఇంత వర్స్ట్ సలాడ్ నా లైఫ్లోనే నేను తినలేదు. జై కోపాన్ని చూసిన రేణుక నవ్వుకుంటూ, దీని వంట తిని జైకి పిచ్చి కోపం వచ్చినట్టుంది, ఇదే మంచి టైము, దీని మీద మరింత కోపం వచ్చేలాగా వీడిని రెచ్చగొట్టాలి అనుకుంటూ, జై ముందు నువ్వు వాటర్ తాగు అని గ్లాస్ జై చేతికి అందిస్తూ, ఏంటమ్మా ఆద్య, నీకు సలాడ్ చేయడం కూడా నేర్పలేదా మీ మామ్? అరే ఇంత ఏజ్ వచ్చింది, సలాడ్ కూడా చేయడం రాకపోతే ఎలా? అది జస్ట్ బేసిక్ థింగ్ కదా. అనవసరంగా అందరి మూడ్ స్పాయిల్ చేసావు. నిన్ను కుక్ చేయమని చెప్పడం నాదే తప్పు. ఇంత చెత్తగా కుక్ చేస్తావని నాకు మాత్రం ఏం తెలుసు? రేణుక వాయిస్కి ఆద్య మొహం బీట్రూట్ లాగా చేంజ్ అవ్వడం చూసిన జై నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు. ఏవడేంటి కావాలని తిడుతున్నట్టు ఇంత క్లాస్ పీకుతుంది అని రేణుక వైపు చూస్తూ ఉంటుంది ఆద్య. మార్నింగ్ స్వీట్ బాగా చేసేసరికి నీకు కుకింగ్ వచ్చు అనుకున్నాను, కానీ ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. రేపటి నుండి నాతో పాటు కిచెన్లోకి వచ్చి కుకింగ్ నేర్చుకో. మీ మామ్ అంటే నీకేమీ నేర్పలేదు, బట్ నేను అలా కాదు, నీకు అన్నీ నేను నేర్పిస్తాను. నా అత్త వాళ్ళకని చూస్తుంటే నన్ను పర్మనెంట్గా కిచెన్కే అంకితం చేసేలా ఉంది. ఈవిడికి చిన్న జలక్ ఇవ్వాలి అనుకుని, మాయా నీకు కుకింగ్ వచ్చా అంటూ రేణుకాని ఆపడానికి ట్రై చేస్తూ ఉన్న మాయాని అడుగుతుంది. కుకింగ్? అందులో బేసిక్స్ కూడా నాకు తెలియదు వదినా. ఇన్ఫ్యాక్ట్ గ్యాస్ ఎలా ఆన్ చేయాలో కూడా నాకు తెలియదు. ఆద్య హ్యాండ్ ఫోల్డ్ చేసుకుని సూటిగా రేణుకా వైపు చూస్తూ, మా మామ్ని ఏదో అన్నారు, మరి మీరెందుకు మీ అమ్మాయికి కుకింగ్ నేర్పించలేదు అత్తమ్మ అంటూ దీర్ఘం తీస్తూ అడుగుతుంది. ఇది నా కూతుర లేక శత్రువా? నాకు తప్ప అందరికీ సపోర్టివ్గా స్టాండ్ తీసుకుంటుంది. ఇక్కడ నేను ఇంత సీరియస్గా చెప్తుంటే నాకు కుకింగ్ వచ్చు అని ఒక్క మాట చెప్పొచ్చు కదా. నా పరువు మొత్తం పోయింది అని అప్పటికే అందరూ తనని చూసి నవ్వుతూ ఉంటే మాయా వైపు చంపేసేలాగా చూస్తూ గుడ్లురిమి చూస్తూ ఉంటుంది. రేణుక ఎక్స్ప్రెషన్కి రుద్ర కూడా నవ్వుకుంటూ మాయా వైపు చూస్తూ ఎవరూ చూడకుండా ఫ్లయింగ్ కిస్ ఇస్తుంటాడు. అది చూసిన మాయా కంగారుగా మొహం తిప్పేస్తుంది. అడుగుతుంటే మాయా వైపు కోపంగా చూస్తున్నారేంటత్తమ్మా? మీరెందుకని మీ కూతురికి కుకింగ్ నేర్పించలేదు? నీకంటే పెద్దవాళ్ళని ఎదురు ప్రశ్నలు వేయడం ఆపేసాయి ఆద్య. మాయా నీకంటే చిన్నపిల్ల, పైగా ఇంకా చదువుకుంటూ ఉంది. తనకి కుకింగ్ నేర్చుకునే టైం ఎక్కడుంటుంది? కాలేజ్కి వెళ్ళడం రావడం, పైగా ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్, సెమినార్స్ వీటితోనే సరిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ, కాలేజ్కి వెళ్ళే మాయాకే ఫ్రీ టైం దొరకనప్పుడు కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసిన నాకు ఎంత హెడ్డిక్ వర్క్ ఉంటుందో థింక్ చెయ్యండి. మా మామ్ నన్ను చాలా పద్ధతిగా పెళ్ళయ్యాక ఎలా ఉండాలి ఏంటి అని చెప్పే పంపించింది. నాకు ఎక్కడ ఎలా ఎవరితో ఎలా ఉండాలో అన్నీ తెలుసు. మీరు వర్రీ అవ్వకండి, నాకు కుకింగ్ వచ్చు అండ్ అప్పుడప్పుడు ఇలా న్యూ డిషెస్ అన్ని ట్రై చేస్తూ ఉంటాను అంతే. అలా అనగానే ఆద్య మాటలకి రేణుక ఇంకేమీ మాట్లాడలేకపోతుంది. ప్రతాప్ వర్మ ఆద్య అలా ధైర్యంగా తన తప్పేమీ లేనప్పుడు తల వంచుకోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం చూసి ఇంప్రెస్ అవుతాడు. అమ్మ ఆద్య ఇలా రా అనగానే తను అలా మాట్లాడడం ప్రతాప్ వర్మకి కోపం వచ్చిందేమో అని భయపడుతూనే ఒక్కో అడుగు వేస్తూ ప్రతాప్ వర్మ దగ్గరికి వెళ్ళి నిల్చుకుంటుంది. జై రేణుక ఇద్దరూ కూడా ప్రతాప్ వర్మ ఆద్య మీద సీరియస్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తారు. తాతయ్య దీన్ని తిడితే తప్ప పొగరు బలుపు తగ్గదు, అప్పుడే చెప్పిన మాట వింటుంది అని సైడ్ స్మైల్తో చూస్తూ ఉన్న జై మొహం మాడిపోయేలాగా ప్రతాప్ వర్మ ఆద్య నుదిటిన ఆప్యాయంగా కిస్ ఇవ్వడం చూసి షాక్ అవుతాడు. నీ తప్పు లేనప్పుడు ఎదురుగా ఎవరున్నా ధైర్యంగా మాట్లాడే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు చాలా బాగా నచ్చింది ఆద్య.
నీ అత్తమ్మ కూడా ఎప్పుడు నీలాగే ధైర్యంగా అండ్ హుందాగా మాట్లాడేది. నిన్ను చూస్తుంటే ఇవాళ తనే నా కళ్ళ ముందు కనిపిస్తుంది. అత్తమ్మ అంటే రేణుక అత్తమ్మనా తాతయ్య? ఆద్య క్వశ్చన్కి రేణుక కూడా తననే పొగుడుతున్నాడు అనుకొని ఆనందపడుతూ ఉంటుంది. కానీ వాటి మీద పెట్రోల్ పోస్తూ ప్రతాప్ వర్మ సంధ్య పేరు చెప్పడం విని రేణుక మొహం కందగడ్డలాగా అవుతుంది. సంధ్య పేరుకే కోడలు కానీ నన్ను కన్న తండ్రిలాగా చూసుకునేది ఆద్య. నిన్ను చూస్తుంటే ఎందుకో తనే గుర్తొస్తుంది. అత్తకు తగ్గ కోడలు అనిపించుకున్నావు అనగానే ఆద్య చిన్నగా నవ్వి, సారీ తాతయ్య, నా వల్ల అందరి మూడ్ డిస్టర్బ్ అయినట్టుంది, ప్లీజ్ తినండి అంటూ అందరికీ సర్వ్ చేస్తూ ఉంటుంది. జైకి సంధ్య గుర్తురాగానే ప్లేట్లోనే హ్యాండ్ వాష్ చేసుకొని ఎవరు పిలిచినా ఆగకుండా నాకు ఆకలిగా లేదు అని చెప్పి ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళిపోతాడు. ఏమైంది జైకి, ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా అని జై వెళ్ళిన వైపే చూస్తూ ఉన్న ఆద్యతో, వాడికి సంధ్య గుర్తొచ్చినట్టుంది ఆద్య. పైకి చాలా రూడ్గా కనిపిస్తాడు కానీ జైకి సంధ్య అంటే ప్రాణం. తను దూరం అయ్యాకే ఇలా యారోగెంట్గా మారిపోయాడు అంటూ బాధగా చెప్తాడు ప్రతాప్. వరీ అవ్వకండి తాతయ్య, జైకి నేను ఫుడ్ తీసుకొని వెళ్తాను, ప్లీజ్ మీరు డిన్నర్ చేయండి మావయ్య అని అప్సెట్గా కనిపిస్తూ ఉన్న వినయ్ వర్మ మోడ్ చేంజ్ చేసి అందరూ తిన్న తర్వాత జైకి ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేసుకొని తన రూమ్కి వెళుతుంది. జై తన బాల్కనీ డోర్ ఓపెన్ చేసి చుట్టూ చూస్తూ ఉంటాడు. తన కళ్ళ ముందు చుట్టూ చీకటి, ఆకాశం నల్లటి దుప్పటి కప్పుకున్నట్టుగా ఉంది. ఒంటరిగా బాల్కనీలో నిల్చుకుని దూరంగా కనిపిస్తూ ఉన్న నక్షత్రాల వైపు చూస్తూ ఉన్నాడు. ప్రతి నక్షత్రంతో జైకి ఒక జ్ఞాపకంలాగా అనిపిస్తుంది. చిన్నప్పుడు తన చేతిని పట్టుకుని నడిపించిన ఆ చేతి వేళ్ళు గుర్తొస్తున్నాయి. చలికాలంలో చీర అంచుతో తన చెంప తుడిచిన ఆ స్పర్శ, తనకి జ్వరం వచ్చినప్పుడు రాత్రంతా నిద్రపోకుండా తన నుదుటిపైన చేయి పెట్టి చూసిన ఆ ప్రేమ గుర్తొస్తుంది. చనిపోయిన వాళ్ళు నక్షత్రం అవుతారు అని చెప్పావు కదమ్మా, నువ్వు నిజంగానే ఆ నక్షత్రం అయ్యావా? అయితే ఎందుకు ఇలా నన్ను దూరం నుంచే చూస్తున్నావు? ఎందుకని నా దగ్గరికి రావట్లేదు? నీరు ఆవిరై అది మేఘంగా మారి వర్షంగా పడినట్టు నువ్వు జ్ఞాపకంగా మారి ప్రతి రాత్రి నా కళ్ళల్లో కన్నీటిగా జారిపోతున్నావమ్మా. నీ వడిలో తలపెట్టి పడుకునే రోజులు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు పడుకోవాలి అనుకున్నా నా తల పెట్టుకునే వడే లేదు. ప్రపంచం దృష్టిలో నువ్వు చనిపోయి ఉండొచ్చు, బట్ నా దృష్టిలో నువ్వు చనిపోలేదు. నా ప్రతి శ్వాసలో నువ్వున్నావు. అండ్ నా గుండె కొట్టుకునే ప్రతిసారి అది లబ్డబ్ అని కాకుండా అమ్మా అని పిలుస్తుంది. అందరి దృష్టిలో నేను చాలా స్ట్రాంగ్ అవ్వచ్చు, బట్ నేనేంటో నా మనసేంటో నీకు మాత్రమే తెలుసమ్మా అని సంధ్యాను గుర్తు చేసుకుంటూ బుగ్గల మీదకి జారిన కన్నీటిని తుడుచుకుంటూ ఉంటాడు. తన భుజం మీద పడ్డ చేతి స్పర్శకి మొహం నార్మల్గా పెట్టుకుని వెనక్కి తిరిగి చూసిన జైకి ఆద్య తన వైపే చూస్తూ కనిపిస్తుంది. ఆద్య వైపు చూసి కామ్గా బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చున్న జై ముందు ఆద్య నీస్ మీద కూర్చుంటుంది. జై, అత్తమ్మ నేను ఇలా కన్నీళ్ళు పెట్టుకుని బాధపడుతూ ఉంటే తను కూడా అక్కడ చాలా బాధపడుతూ ఉంటుంది. తను నీ నవ్వులోనే ఉండాలి అనుకుంటుంది. ఇలా ఏడ్చి అత్తమ్మను శాశ్వతంగా దూరం చేసుకుంటావా? నువ్వు చెప్తూ ఉంటావు కదా, నీకు చిన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు అత్తమ్మ రాత్రంతా నిద్రపోలేదు అని. మరి ఇప్పుడు నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే అత్తమ్మ కూడా నిద్రపోదు. అయినో అమ్మ ప్లేస్ ఎవ్వరూ ఫుల్ఫిల్ చేయలేరు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చేయలేను. నువ్వంటే ఎంత కోపం ఉన్నా నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. మీ అమ్మ నీకు కుటుంబాన్ని ఎలా ప్రేమించాలో నేర్పించింది. నువ్వు కూడా నీ ఫ్యామిలీను అలానే లవ్ చేస్తున్నావు అంటే అత్తమ్మ ఇంకా నీలోనే ఉంది కదా. నీ మాటల్లో ఉంది, నీ మనసులో ఉంది, నీ మంచితనంలో ఉంది. నువ్వు ఒంటరి వాడివి కాదు జై. అత్తమ్మ జ్ఞాపకాలు నీతోనే ఉన్నాయి. ఇంకా నీ ఫ్యామిలీ కూడా నీతోనే ఉంది. కోర్స్ అందులో ప్రజెంట్ నేను కూడా ఉన్నాను అనగానే జై బాధగా ఆద్యను హక్ చేసుకుంటూ థ్యాంక్ యూ అంటూ అలాగే ఉండిపోతాడు. ఆద్య కూడా జైను దూరం జరపలేక అలాగే జై వీపు నిమురుతూ ఉంటుంది. వినయ్ అండ్ ప్రతాప్ జై ఆద్య మీద ఎక్కడ సీరియస్ అవుతాడో అని కంగారుగా అక్కడికి వచ్చిన వాళ్ళకి ఆద్య జైతో చెప్పిన మాటలు విని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇన్నేళ్ల చీకటిని చీల్చిన వెన్నెల్లాంటి ఆ దృశ్యం ఇద్దరి మనసుకు తీయని హాయిని ఇస్తూ ఉంటే ఆనందంగా ఇద్దరి వైపు చూస్తూ ఉంటారు. పిల్లలకి మన దిష్టి తగిలేలా ఉంది వినయ్, మనల్ని ఇలా చూస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు, పద వెళ్దామంటూ ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆద్యకి జై మీద ఇష్టం మొదలైందంటారా? రేణుక మరింతలా ఆద్య మీద పగ పెంచుకోబోతుందా? రుద్ర అండ్ మాయా రేణుక కళ్ళు కప్పి బయటకు ఎలా వెళ్తారు? అసలు వెళ్తారా లేదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.